ఉర్లగడ్డలు శుభ్రంగా కడిగి ఉడకబెట్టి పొక్కు తీసి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం సన్నగా తరుక్కోవాలి. కరివేపాకు వేసుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని గుజ్జు తీసుకోవాలి. పొయ్యి మీద బాండలు పెట్టి ఒక గెరిటె నూనె వేసుకోవాలి. దానిలో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు అవన్నీ వేసి కొంచెం వాచి దాంట్లో చింతపండు రసం పోయాలి. దానిలో తగినంత ఉప్పు, పసుపు, సాంబార్ పొడి వేయాలి. సాంబార్ పొడి ఎలా చేయాలో ఇంతకుముందు వీడియో చేసుకున్నాను, చూడండి. పులుసు బాగా ఉడికిన తర్వాత కొంచెం చక్కెర వేసి తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డలు వేసి బాగా కలపాలి. ఉల్లగడ్డ కూర